విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర పద్మనాభ దామోదరాయ నమః సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న నిరుద్ధ పురుషోత్తమ సువర్ణ యజ్ఞోపేతాన్ని అత్యంత స్వాములు ధరింపజేస్తున్నారు. యజ్ఞోపేతాన్ని మీకు చూపిస్తున్నారు. అందరూ కూడా అనండి. జై సత్యదేవా, జై సత్యదేవా, జై సత్యదేవా, జై సత్యదేవా, జై సత్యదేవా. అనంతలక్ష్మి యొక్క ప్రజమంచ శుభ్రం స్వామివారికి యజ్ఞోపవీతాన్ని ధర్మపత్ని సమేత శ్రీమతః శ్రీవత్సగోత్రస్య భృగు శర్మ నామధేయస్య ధర్మపత్ని సమేతస్య అస్యాః కుమార్యాః ఆయుష్యాభివృద్ధ్యర్థం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవతా ప్రీతయే సాలంకృత కన్యా ఏకైక క్రమేణ సవకర్షణ సంహితకాలే బ్రహ్మలోకే వాసిత్యర్థం కిలే సూర్యమండల పర్యంతం రుద్రాశేర్వర్షసహస్రావతానే ఏకైకయావకర్షక్రమేణ సర్వరాశవకర్ష సంహితకాలే బ్రహ్మలోకే నివాసిత్యర్థం యవై చంద్రమండల పర్యంతం రుద్రాశేర్వర్షసహస్రావతానే ఏకైకయావకర్షక్రమేణ సర్వరాశవకర్ష సంహితకాలే బ్రహ్మలోకే నివాసిత్యర్థం ధ్రువం విశ్వమిదం జగత్ క్షేత్రాన్ని సంజయన్ ఇంద్రయేణ మదీధరత్ ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిప్రవన్ అయం చ బ్రహ్మ తస్మై ఓం భవంతే భక్తులందరూ కూడా కరతార్థన చేయాలి. భక్తులందరూ కూడా కరతార్థన చేయాలి. సత్యదేవా, సత్యదేవా, జై సత్యదేవా, జై సత్యదేవా, జై సత్యదేవా, జై సత్యదేవా, జై సత్యదేవా. ముత్యాల తలంబరాలు స్వామి అమ్మవారు ధరిస్తూ ఉన్నారు. అర్చక స్వామి చేతుల మీదుగా దివ్యమైనటువంటి మంత్రములు చెప్పారు. ప్రజామేకామ సమృద్ధ్యదాం. మొట్టమొదటిసారి ఆ తలంబరాలు ధరించినప్పుడు సమస్త లోకములలో ఉండేటువంటి ప్రజా సమృద్ధి కలగాలి. అందరికీ కూడా కలిగిన ప్రజా సమృద్ధి అంతా కూడా విశ్వేషమైనటువంటిదై ప్రవర్తించాలి. వివాహానికి ప్రతీకగా జరిగింది. అక్కడ మాంగళ్య సూత్ర ప్రసక్తే జరగలేదు రామాయణంలో. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమయంలో ఒక అద్భుతమైనటువంటి సంప్రదాయం చోటు చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ కూడా ఆంధ్రదేశంలో మాంగళ్య సూత్రం అనేటువంటిది ఒక గొప్ప సంప్రదాయం. ఇక్కడ మాంగళ్య సూత్రానికి పూజ చేస్తూ అక్కడ గౌరీ అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని తలుచుకుంటూ చేసే పూజలో ఒక సంకల్పం ఉంటుంది. అదేమిటంటే అస్మిన్ గృహే స్థితానాం సర్వాసాం స్త్రీణాం జన్మ జన్మని సువాసిని ప్రాప్త్యర్థం అని సంకల్పం చేసి మాంగళ్య సూత్రము వల్ల కలిగేటువంటి ప్రయోజనం అది ఈ గ్రామానికి, ఈ దేశానికి